అంటే నీ కంఠమెత్తి ప్రార్థించు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రార్థించు. దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. సంఖ్యలు తెగిపోతాయి, తాళ్ళు తెగిపోతాయి. నీ బంధకాల నుండి విడుదల రాబోతుంది. మీ బంధకములు విడిచిపోవును గాక, మీకు మేలు కలుగును గాక. ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అయ్యాడంటే అతని మీదకి వచ్చిన శత్రువులు 1000 మంది వచ్చారు పిల్లరా. అందరినీ జయించాడు జస్ట్ ఒక దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో. వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, పొదునైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇతని దగ్గర ఎదురుగా చూస్తే ఏం కనబడలా, ఒక దవడ ఎముక దొరికిందట. చిన్న దవడ ఎముక ఎంత ఉంటుంది, ఆ పచ్చి దవడ ఎముకతో జారిపోతుంటుంది చేతిలో, పచ్చిది అన్నాడు. ఆ ఎముక పట్టుకొని ఆడించాడట. ఆయుధాలు పట్టుకొని వచ్చిన శత్రువులందరినీ జయించగలిగాడు. ఇప్పుడు బంధకాలు తొలగిపోయి జయం కూడా వచ్చింది. ఒకడు ఎంతమంది జయించాడు? 1000 మందిని. ఇప్పుడు ఒకడేమయ్యాడు? 1000 మందికి ఉన్న బలం, ఒక్క వ్యక్తికి 1000 మందికి ఉన్న బలం. ఈరోజు ఒంటరితనం నుండి ప్రార్థిస్తున్న